అయ్యా నమస్కారం సార్. నమస్తే సార్, కిషోర్ గారు నమస్తే. అయ్యా నమస్కారం సార్. నమస్తే అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. సార్ నమస్కారం సార్. సాంబశివరావు కడప. నమస్కారం గురుగారు. నమస్తే సార్ సభ్యులందరికీ. నమస్కారం సార్ అందరికి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే నమస్తే. ఒక్క నిమిషం ఉండండి, నేను కనెక్షన్ చేసుకుని వస్తాను. ఒక్క నిమిషం, కెమెరా పనిచేయట్లేదు. ఒక్క నిమిషం చూసి వస్తాను. మనం ఈరోజు ఎందులకు ఇక్కడ సమావేశమైన మన గ్రూప్ సభ్యులందరికీ సుపరిచితమే. ఎందుకంటే ఈరోజు కేవలం మనము ఇనాగ్యురేషన్ ఫంక్షన్ మాత్రం జరుపుకుంటున్నాము. అందుకు రాజా సార్ గారు ఈ ఫంక్షన్ కు అటెండ్ అయినారు. చాలా సంతోషము. లెట్ us స్టార్ట్ విత్ సంకల్ప. టుడేస్ ప్రోగ్రామ్ సంకల్పం. శుభే శోభన ముహూర్తే अद्य ब्रह्मण द्वितीय परार्थे श्री श्वेत वराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे भरतवर्षे भरतखंडे जम्बूद्वीपे दंडकारण्ये गोदावर्या दक्षिणतीरे श्री शालिवाहनशके श्री पराभव राम संवत्सरम् उत्तरायणे वसंत ऋतौ वैशाख मासे कृष्णपक्षे षष्ट्यां शुभतिथौ भृगुवासर युक्तायां उत्तराषाढ़ नक्षत्रे शुभयोगे वनजे करणे एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ अद्य आरभ्य मीनाद्वय ज्योतिषास्त्रं श्रीमान् वीर राघवाचार्य गुरूणाम् अनुग्रहेण बोधयिष्ये. అది ఈరోజు మనము సంకల్పం చెప్పుకున్నాం. తర్వాత తదనంతరము సంకల్పం అయిపోయిన తర్వాత బోధన సవ్యంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా సాగిపోవాలంటే జనరల్ గా మనం ఏం చేస్తాం, విఘ్నేశ్వరుని స్తుతిస్తాం. కాబట్టి ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఆయన కూడా మనము చేద్దాం. విఘ్నేశ్వరునికి నేను చెప్తాను, అందరూ పలకండి, తప్పేం లేదు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం మే దేవ తదుపరి అందరికీ తెలిసిన విషయమే, నేడు ఈ కలియుగంలో భక్తుల కోరికలు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా నెరవేరాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తే నెరవేరుతాయని వచ్చి పెద్దలు చెప్తారు. అదే రకంగా ఆయనను కూడా మనం ప్రార్థిద్దాం. కమలాకు చతూచుక కుంకుమతో చెప్పండి. దైవ స్వభావే తర్వాత మన గురువు గారికి
నమస్తే గురువు గారు. నమో నమః. నక్షత్రేషు కృపాపాత్రం త్రైలోక్యేషు. ఇప్పుడు మన గురువు గారి స్తోత్రం నేను చెప్తాను, మీరు పలకండి అందరు కూడా. నక్షత్రేష కృపాపాత్రం నక్షత్రేషు కృపాపాత్రం దైవజ్ఞేషు ధ్రువోపమం నక్షత్ర సిద్ధాంత ప్రదం నక్షత్ర సిద్ధాంత ప్రభం రాఘవాచార్యం అహం భజే. అదే రకంగా నేను కూడా ఒక చిన్న శ్లోకం తయారు చేశాను. అంటే మన ఈ దినాల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్ని కవర్ అయ్యేటువంటివి అన్ని ఆయనే చేసేటివి కాబట్టి దాని కూడా చెప్తాను. పలకం ఉత్తమ ద్రేకాణ నక్షత్ర దిక్ఫలం కాలాంచ జీవాదేహ త్రిగుణాత్మకం భిన్నపాద ప్రతిబింబ సూత్రకర్తారం ప్రతిబింబ సూత్రకర్తారం మీనాద్వయ నాడీ సిద్ధాంత మీనాద్వయ ఫలిత నిర్దేశికాచార్యం ఫలిత దేశ విశేషాచార్యం రాఘవాచార్య రాఘవాచార్య సతతం మరణం భవతం ఇది తర్వాత ఇక మనము మన గురువు గారిని గురించి నాకు తెలిసినటువంటివి విషయాలన్నీ మీ ముందుంచుతాను. కాస్త ఓపికగా వినండి. పూజ్యశ్రీ మన గురువు గారు అంటే రాఘవాచారి గారు వాస్తవంగా వృత్తిరీత్యా ఆయన జ్యోతిష్ శాస్త్ర పండితుడు కాదు. కానీ చిన్నతనం నుండి ఆయనకి ఎక్కువ మక్కువ, జ్యోతిష్ శాస్త్రం అంటే చాలా మక్కువ, ప్రేమ. అందుచేతనే ఆయన నేర్చుకోవాలా అనేటువంటి జిజ్ఞాస ఎక్కువగా ఉండి పరిపూర్ణమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించాలా అని చిన్నప్పటి నుంచి ఆయనలో ఆ కోరిక ఉన్నింది. అది ఆయన వాస్తవంగా మద్రాసు సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామంలో జన్మించారు. ఆయన వారి తండ్రి గారు మైసూర్ స్టేట్లో తుముకూరు అనేటువంటి విలేజ్లో అక్కడ రైల్వే శాఖలో పనిచేస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన దగ్గరికి పోతూ వస్తూ ఉండేవారు. ఆ సందర్భంగా అక్కడ తుముకూరులో తండ్రి గారి దగ్గరికి పోయి వచ్చేటప్పుడు భాస్కర శాస్త్రి అనేటువంటి ఒక స్కూల్ మాస్టర్ ఆయన పరిచయం కావడం, ఆయన జ్యోతిష్ శాస్త్రంలో బాగా పరిచయం కలిగినటువంటి వాడు. ఆయన మన గురువు గారికి సత్యాచార్యుల వారిని గురించి, తర్వాత నక్షత్ర జ్యోతిషంలో కొన్ని ప్రాథమిక సూత్రాలను గురించి,
జాతక ఫలితాలు ఎలా చేయాలా, ఎలా తెలియజేయాలా, ఏమిటి అనేటువంటి వాటి ప్రాధాన్యతను, వాటి యొక్క ఇంపార్టెన్స్ను కూడా వివరించి చెప్తూ ఉండేవాడు ఆయన భాస్కర శాస్త్రి మన గురువు గారికి. అట్లా తండ్రి గారు రైల్వే శాఖలో పనిచేస్తున్నాడు కాబట్టి ఈయన మన గురువు గారు BA కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఉద్యోగంలో బలవంతంగా చేరాల్సి వచ్చింది. అప్పట్లో ఈయన ఆర్ గోపాలకృష్ణారావు అనేటువంటి ఆయన సిగ్నలర్గా పనిచేస్తున్నాడు. మన గురువు గారు బెంగళూరుకు వచ్చాడు అపాయింట్మెంట్ రైల్వేలో. ఆయన పనిచేసే స్థలానికి ఆఫీసుకు చాలా దగ్గర. ఎందుకు? ఆయనకు గోపాలకృష్ణారావు గారికి మన గురువు గారికి జ్యోతిష్యం మీద ఆసక్తి, అంటే ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్. అందుచేత వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు దాని గురించి ముచ్చటించుకునేటువంటి వాళ్ళు, చాలా సన్నిహితంగా చేస్తూ ఉన్నారు. తరువాత గోపాలకృష్ణారావు గారు ట్రాన్స్ఫర్ అయి బెంగళూరుకు రాకముందు అక్కడ చెన్నైలో, అంటే మెడ్రాస్లో, అప్పటి మెడ్రాస్లో ఏమంటారు దాన్ని, టెలిగ్రాఫిస్ట్గా పనిచేస్తుండేటువంటి వాడు. ఆ సమయంలో ఆయన అదృష్టానికి శ్రీనివాసరావు గారు అని ఒక ఆయన న్యాయవాది, వాళ్ళ తండ్రి కుమారుడు అక్కడ ఉన్నాడు. ఆయన నక్షత్ర దోషాన్ని గురించి పరిచయం చేశాడు ఈయనకు. ఎవరికి? గోపాలకృష్ణారావు గారికి. ఆయనకు తమిళ భాష మీద ఎక్కువ పట్టు. తమిళంలో కొన్ని పద్యాలు, సామెతలు అవి ఇవి అన్నీ చెప్పి దానిలను ఎలా అన్వయించాలా జ్యోతిష్ శాస్త్రానికి ఏమి అని చెప్పేసి చెప్పేటువంటి వాడు. గోపాలకృష్ణారావు గారు జ్యోతిష్ శాస్త్రంలో అంత పెద్ద నక్షత్రాన్ని గురించి మనం ఇంగ్లీష్లో రాస్తే బాగుంటుంది అని చెప్పేసి మన గురుగారితో చెప్పడం, ఆయనకు తమిళంలో ఎక్కువగా నోట్ చేసుకునేవాడు ఆయన ఆర్జీరావు. మన గురువు గారు ఇంగ్లీష్లో దిట్ట అని వివరణ. తర్వాత నన్ను ఇంగ్లీష్లో రాయండి అట్లా ఇట్లా అని చెప్పేసి అడిగితే సరే అని చెప్పేసి గురువు గారు ఇంగ్లీష్లో రాశారు. అట్లా 2 ప్రతులు రాశారు. మరి తర్వాత బెంగళూరులో వీళ్ళు పనిచేసేటప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ ఒక ఆయన ఉన్నాడు, గురుమూర్తి అని. వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. అక్కడ ఏమంటే ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి నిష్ణాతులందరూ పరిచయం అయ్యి అక్కడ సమావేశమయ్యేవాళ్ళు. అప్పుడే ఈ బుధనాడి శ్రీనివాసాచారి కూడా అక్కడ పరిచయం అయినారు వీళ్ళకు. ఆయన ఈ జ్యోతిష్ శాస్త్రం గురించి చర్చించేవాళ్ళు. అయితే బుధనాడి జ్యోతిష్ శాస్త్ర శ్రీనివాసాచారి గారు మాత్రము వీళ్లకు అంత వివరంగా విపులంగా అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చూడండి, ఇలా చూడండి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, దానిలో జాతక చక్రానికి ఎలా మనము కార్లేట్ చేయాలా అనేటువంటి పద్ధతులు, అవన్నీ రహస్యాలు కొన్ని ఉంటాయి కదా, అవి చెప్పేవాడు కాదు, బహిరంగంగా చర్చించేవాడు కాదు, అంత వివరంగా చెప్పేటువంటి వాడు కాదు. సరే, ఆ సందర్భంలో అట్లా సాగిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం మీనా 2 సిస్టమ్ అంటున్నాం కదా, దాని గురించి మనము తెలుసుకుందాం. ఆర్జీరావు గారిది వృశ్చిక లగ్నం. ఆర్జీరావు గారిది వృశ్చిక లగ్నం. ఆయన నవమాధిపతి ఎవరైతాడు వృశ్చిక లగ్నానికి? రవి అవుతాడు, చంద్రుడు. చంద్రుడు ఎట్లా నవమ స్థానాధిపతి? చంద్రుడు మీనములో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటాడు. మన గురువు గారేమో మేష లగ్నంలో పుట్టారు. పంచమాధిపతి మన గురువు గారు మేష లగ్నం, ఆయనది వృశ్చిక లగ్నం, పుష్యమి నక్షత్రం. మన గురువు గారి పంచమాధిపతి అయినటువంటి రవి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం, అంటే ఉత్తరాభాద్ర ఎక్కడ? మీనములో ఉంటుంది. అక్కడ మీనములో ఉన్నాడు. అంటే ఈ రవిచంద్రులు ఇద్దరు లుమినరీస్. లుమినరీస్ అంటే ఏమంటాం మనం? ప్రకాశించేటువంటి గ్రహాలు, ప్రకాశవంతమైనటువంటి గ్రహాలు, లుమినరీస్, రాయల్ ప్లానెట్స్ అని కూడా అంటాం. ఈ 2 రాయల్ ప్లానెట్స్ ఒకదానితోటి త్రికోణంలో ఉన్నాయి. అట్లా కుజుడు మేష వృశ్చికాలకు అధిపతి. అక్కడేమో మీనానికి సింబల్ ఏమి? మీనద్వయం, అంటే చేపల జంట. అలా మీనద్వయం, మీనా 2 అనేటువంటి ఇది వచ్చేసింది. వీళ్ళు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ లో పనిచేసే వాళ్ళు. అప్పట్లో బ్రిటిషర్స్ పరిపాలన, వాళ్ళలో వీళ్ళు పుస్తకాలు రాయడానికి వీల్లేదు కాబట్టి వీళ్ళు పెన్ నేమ్స్ తో మీనా అనేటువంటి పెన్ నేమ్ పెట్టుకొని 2 రాశారు వాళ్ళు. అది ప్రచురించినారు. తర్వాత కొన్నాళ్లకు ఈయనకు, మన గురువు గారికి, ఈ రైల్వే జాబ్ మీద విరక్తి కలిగి ఇదేం జాబ్ బాగాలేదని చెప్పేసి మళ్ళా బాంబే
లా చదవడానికి బాంబేకి వెళ్ళిపోతాడు. అదింత లా కంప్లీట్ చేసి వస్తాడు. మళ్ళా లా కంప్లీట్ చేసి స్వస్థలానికి వచ్చి అక్కడ ప్రాక్టీస్ పెడదాము అని చెప్పేసి అనుకుంటాడు. అంత లోపల ఈ ఆర్జీరావు గారు రిటైర్డ్ అయిపోతాడు. ఆయన మద్రాసులోనే స్థిరపడతాడు. ఆర్జీరావు గారి అభిప్రాయం ఏమి, ఎట్లా రిటైర్డ్ అయినాం కదా, జ్యోతిష్యాన్ని వృత్తిగా చేసుకొని మనం 4 డబ్బులు సంపాదించుకొని హాయిగా బతకచ్చు కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ కాలం కలిసి రాక దురదృష్టవశాత్తు ఆయన ఆశయాలన్నీ నెరవేరలేదు. తన శేష జీవితం కూడా సుఖంగా సాగలేదు. వాస్తవంగా కుటుంబ పరంగా ఆయనకు అనేక కష్టాలు వచ్చాయి. ఎవరికి? ఆర్జీరావు. ఈయన మద్రాసులో న్యాయవాద వృత్తిలో స్థిరపడడం, ఆ సంగతి తెలుసుకొని ఈయనతో చాలా సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టినాడు ఆయన ఆర్జీరావు గారు. అప్పుడప్పుడు వీళ్ళ ఇంట్లో కలహాలు, కుటుంబ కలహాలు వస్తే మన గురువు గారి దగ్గరకు వచ్చి ఎట్లా నువ్వు సర్ది చెప్పు, చెయ్యి, అట్లా ఇట్లా అని చెప్పేసి అడిగేవాడు. సరే ఏదైతేనేమి ఈయన సర్దడానికి ప్రయత్నం చేసినా అవి సెట్ కాలేదు కొన్నాళ్ళకు. అట్లనే ఏదో ముభావంగా చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళా 3వ భాగము కూడా రాయి, నేను దాన్ని ఇచ్చేద్దాము అని చెప్పేసి అంటే ఆ 3వ భాగం కూడా ఇంగ్లీష్లో ఇచ్చేశాడు ఆయనకు. తర్వాత తెలిసింది ఏంటంటే ఈయనకు ఆ ప్రచురించినటువంటి దాంట్లో మన యొక్క లో కానీ కనీసం ఎక్కడా ఇంత కృతజ్ఞతలు తెలపడం కానీ చేయలేదు. ఈయనకు మన గురువు గారికి మనసు తిరిగిపోయింది. నేను ఇంత కష్టపడి రాసి ఆయనకి ఆయనేమో తన పేరు వేసుకున్నాడు, నాకేమి కనీసం నా పేరు కూడా ప్రస్తావించలేదు అని చెప్పేసి మనస్తాపం చెంది ఇంకా వేస్ట్ ఇది ఎంత ఎవరు చూడు ఇట్లా అని చెప్పేసి ఆయన కొంచెం ముభావంగా మనస్తాపం చెంది పెద్ద దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అట్లా కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత ఆయన సన్నిహితులు అంటే మన గురువు గారి యొక్క ఫ్రెండ్స్, తర్వాత ఆయనకు ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన వాళ్ళ బలవంతం పెట్టి, అయ్యా నువ్వు నేర్చుకున్నటువంటి నక్షత్ర నాడి సిద్ధాంతాన్ని దాన్ని 10 మందికి పంచిపెట్టాలా, మనము ప్రపంచానికి తెలియజేయాలా, అట్లా ఇట్లా అని చెప్పేసి బలవంతం చేయడంతో ఆయన సరే లాయర్ ఉన్నాడే ఆయన లాయర్ ఫ్రెండ్, ఆ లాయర్ ఫ్రెండ్ ఈయన కలిసి మన గురుగారు కలిసి మన నాడీ కేంద్రాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ పరిశోధన చేసి అక్కడన్నీ తెలుసుకొని వాళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు. అలా చాలా కష్టపడ్డాడు ఆయన. తర్వాత ఈ 3 పుస్తకాలు కూడా ప్రింట్ అయినాయి కదా, అవి దాంట్లో కొంత అసంపూర్తిగా ఉంది, సరిగా లేదు, అందుకని ఈయన ఏమి పెద్ద చేయలేదు. తర్వాత వాళ్ళను అన్వయించి చెప్పడం కూడా చాలా కష్టము, ఈ సూత్రాలను అన్వయించి చెప్పడం చాలా కష్టము అని చెప్పేసి మన గురువు గారు ఏం చేస్తారు, మళ్ళా దాన్ని రీమోడల్ చేసి 40 సూత్రాస్ ప్రాక్టికల్ స్టెల్లార్ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకాన్ని రాసి మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన గురువు గారు రాజా సార్ గారికి, అంటే 5వ కుమారుడు, మన గురువు గారికి 5వ సంతతి, ఆయన 5వ కుమారుడు, ఆయనకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇంకా ఒక్కొక్కటి తీసుకుని దాన్ని ప్రశ్నించడము ఆ రకంగా పైకి తీసుకొచ్చారు. సరే, అది నాకు తెలిసినంత వరకు గురువు గారిని గురించి చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతము నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వాస్తవంగా చెప్పితే ది లెగసీ బేరర్ ఆఫ్ మీనాటు నాడీ సిస్టమ్ అనే, అంటే మన డాక్టర్ ఎన్వి రాజారావు గారు, రాజా సార్ తప్ప ఇంకెవరికి లేదు. ఎందుకు అంటారేమో, ఆయన సంపాదించినటువంటి డిగ్రీలు ఎంఏ ఆస్ట్రో, ఎంఏ ఫిలాసఫీ, ఎంఎస్సి సైకాలజీ, పిహెచ్డి ఆస్ట్రోలో కూడా చేశాడు, ఆస్ట్రాలజీ. తర్వాత ఆయన అభినవ జ్యోతిష విద్వాన్ అని చెప్పేసి అహోబిల మఠానికి ఆయన అభినవ జ్యోతిష విద్వాన్గా నియమింపబడ్డారు. తర్వాత ఆయన నాడీ జ్యోతిష కేసరి, ఈయన బిరుదులు చూడండి ఎన్ని ఇచ్చినారో, ఎన్ని పురస్కారాలు అందుకున్నాడో. జ్యోతిష రత్నాకర, జ్యోతిష విజ్ఞానం మార్తాండ, జ్యోతిష విద్యా భాస్కర, జ్యోతిష మహాసిద్ధాంతి, జ్యోతిష విద్యా భాస్కర, జ్యోతిష ఆచార్య, జ్యోతిష విద్యా నిపుణ, జ్యోతిష రక్షామణి, దైవజ్ఞ రత్న, దైవజ్ఞ శిరోమణి, దైవజ్ఞ భాస్కర, ఇలా
నంబర్ టైటిల్స్, నంబర్ ఆఫ్ పురస్కారాలు అన్ని చాలా ఉన్నాయి. ఇంకా నాకు తెలియనివి చాలా ఉన్నాయి, నాకైతే తెలియదు, ఉండవచ్చు. కానీ అంతేకాకుండా తన తండ్రి గారు రచించినటువంటి ఆ ప్రాక్టికల్ సెల్లార్ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేశారు, వారే స్వయంగా కష్టపడి దాన్ని చేశారు. అంటే అదే కాకుండా ఆయన ఆ 40 సెల్లార్ పిఎస్ఏ సూత్రాలు ఉన్నాయే, పిఎస్ఏ ప్రిన్సిపల్స్, దాని మీద ఆధారపడి ఈయన అనేక పుస్తకాలు రాశారు. ఏం రాశారు ఈయన మన సారు? జీవ శరీర, నక్షత్ర ప్రశ్న, కాలానుసాన, తర్వాత ఉత్తమత్రికాణ, భిన్న పాద, ఇలాంటివి తదితర పుస్తకాలు ఉన్నాయి, చాలా రాశారు. అదే కాకుండా ఇప్పుడు ఆయన అధిరోహించినటువంటి ఆయన యాక్టివ్ స్పీకర్, ఆయన ఎక్కడన్నా కానీ యాక్టివ్ గా పాల్గొంటారు. ఏ కాన్ఫరెన్స్ లోనైనా సరే, ఏ సమావేశంలోనైనా సరే యాక్టివ్ గా మాట్లాడతారు, యాక్టివ్ గా స్పీకర్ గా పనిచేస్తారు. ప్రసాద్ శివ గారు ప్లీజ్ మ్యూట్ సార్. ప్రసాద్ శివ గారు ఫ్యాకల్టీ. తర్వాత చీఫ్ ఎడిటర్ ఆఫ్ లైట్ నాడీ అస్ట్రాలజీ, మన ఈజైన్ దానికి ఆయనే ప్రముఖ సంపాదకుడు. తర్వాత ఫౌండర్ ఆఫ్ జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్, ఆయన దాని వ్యవస్థాపకుడు. తర్వాత ఇంకొక ముఖ్య విశేషం, ఇదందరికీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తదేం కాదు. మన రాజా సారు ఛాన్సలర్ ఆఫ్ జ్యోతిష యోగా శాస్త్ర యూనివర్సిటీ ఫ్లోరైడా యుఎస్ఏలో ఉంది. దానికి వైస్ ఛాన్సలర్గా వీరు ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది నాకు తెలిసినటువంటిది. మళ్ళా మన గురువు గారు ఇంతటి ఉన్నత పదవులు, ఇన్ని డిగ్రీలు సంపాదించినారు, ఇంత అమోఘమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించిన అంటే ఊరికే రాలే. ఆయన తండ్రి గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి శ్రద్ధాశక్తులు, అదే రకంగా తనకు 4 ముక్కలు బోధించినటువంటి గురువు గారైన పివికే పుణ్యేశ్వరరావు గారి మీద ఉన్నటువంటి శ్రద్ధ మీరు బాగా గమనించండి. నేను దాదాపు 20-30 సమావేశాలు గమనించాను. ఆయన తన తండ్రి గారిని, తర్వాత గురువు గారైనటువంటి పుణ్యేశ్వరరావు గారిని స్మరించింది ఎప్పుడూ మాట్లాడంగా నేను చూడలేదు, ఆయన ప్రసంగించగా నేను గమనించలేదు. కావాలంటే మీకు కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి, మీరు దాంట్లో గమనించండి. మీరు ప్రత్యక్షంగా చూడలేకపోయినా కనీసం వీడియోలు ఉన్నాయి. ఏ వీడియోలో అయినా సరే మొట్టమొదట తన తండ్రి గారిని ప్రార్థించి తర్వాత గురువు గారిని ప్రార్థిస్తారు. అంటే ఏంటి, ఆయన సాధించడానికి, ఇంత ఉన్నత స్థాయిని ఎదగడానికి కారణం ఏంటంటే తండ్రి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు, అలాగే తన గురువు మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు. కాబట్టి మనం కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా అదే రకంగా మనకు నేర్పినటువంటి గురువుల మీద, మన తండ్రి గారి మీద, మన దైవం మీద శ్రద్ధాశక్తులతో కలిగి ఉంటే మనం కూడా కనీసం ఒక స్థాయికైనా ఎదగగలము అని ఆయన రుజువు చేశాడు. నాకు ఆయనే మనకు రోల్ మోడల్. కాబట్టి మనం ఎవరినో చూసి నేర్చుకోవాల్సిన పని లేదు. మీరందరూ ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయము. తరువాత నేను మా గురువు గారు అయినటువంటి రాజా సార్ను ఏమైనా తప్పప్పులు ఉంటే నన్ను మన్నించి సహృదయంతో, తర్వాత తాను మన గ్రూప్ సభ్యులందరికీ తన అమూల్య సందేశాన్ని అందిస్తూ, దానితో పాటు మా గ్రూప్ సభ్యులందరికీ కూడా తమ దివ్యాశస్సులను ప్రసాదించాలని కోరుకుంటూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. తర్వాత మా సార్ గారు మాట్లాడతారు, మీరంతా శ్రద్ధగా ఆలకించి వినండి. తర్వాత మళ్ళా మనము నెక్స్ట్ క్లాస్లో మొదలు పెట్టుకుందాం. సార్ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు, మంచి చెడ్డలు అవన్నీ గ్రహిద్దాం. నమస్కారం సార్, మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. శ్రీ వీర राघवाय नमः। प्रणाम टू गुरु जी राघवाचार्य गारू, प्रणाम टू गुरु श्री वीके पुण्येश्वरराव गारू। नक्षत्रेश कृपापात्र दैवज्ञेषु ध्रुवोपमं नक्षत्र सिद्धान्तप्रदं राघवार्यं वरं भजे राघवार्यं మీ అందరికీ కూడా చాలా చాలా ఆశీర్వాదాలు. మంచి మీటింగ్ అని మనం చెప్పే ఈరోజు మన కర్నూలులో ఉన్న విఎస్ఎన్ మూర్తి గారు గొప్ప అస్ట్రాలజర్,
ఆ సార్కి కూడా నేను దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి పరిచయం. పర్సనల్గా కలవకపోతే కూడా సార్ గురించి నాకు తెలుసు. మన మీనాటు నాడీలో కూడా క్లాసెస్లో కూడా వినేవారు. మొన్న మన గురుగారు 113వ జన్మదిన ఆరాధన మహోత్సవంలో కూడా హైదరాబాద్కి వచ్చారు. సారు ఇంకొక సుబ్రహ్మణ్యం సారు ఇద్దరు కలిసి వచ్చారు. ఆ రోజు ఒక మంచి శకునం అని మనం మాట్లాడుకుంటే, ఆ రోజు మన గురువారు విగ్రహం తీసుకొచ్చేటప్పుడు నా కారులో జనరల్గా అక్కడ 10 మంది కూర్చొని ఫస్ట్ విగ్రహాలు ముందర తీసుకెళ్ళి చాలా తాపలు పడతారు, అందరూ తీసుకెళ్తాను. ఆ రోజు కొద్దిగా నేను ముందర వచ్చేసాను. ఆ రోజు మన విగ్రహాలు గురుగారు పాతకాలు మన సుబ్రహ్మణ్యం గారు, మన విఎస్ఎన్ మూర్తి గారు అది 2 ఎత్తుకుని మళ్ళీ స్టేజ్కి వచ్చారు. అదే ఒక పెద్ద ఆశీర్వాదం అని అనుకుంటా. ఎందుకంటే మనో సంకల్పం, మనం ఏమి చెయ్యాలి అని అనుకుంటే ఒక సంకల్ప బలం గురుగారు ద్వారా ఫలించాలి. అది ఆ రోజు వాళ్ళు ఇద్దరికి ఆశీర్వాదము గురుగారు దొరికింది. పాదుగాలు ఎత్తుకోవడం, గురుగారు విగ్రహాలు ఎత్తుకోవడం. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా గురుగారు ఇంకొక 10-12 సంవత్సరాలు 12 నెలల్లో పర్మనెంట్గా ఒక గుడిలో కూర్చుంటా, బయటికి రారు. అందుకే దిస్ టైం నేను గురుగారు విగ్రహాలు అక్కడ తీసుకొచ్చాను వారందరికీ దర్శనం కోసం. ఎక్కడ గురుబలం ఉందో, ఎక్కడ గురుగారు ఆశీర్వాదం ఉందో, జ్యోతిష శాస్త్రం మరియు వేదాంత శాస్త్రం మనకి అందుబాటులో ఉంటుంది. తర్వాత వాక్ శుద్ధి పరుస్తుంది. జ్యోతిషం మనం ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే ఎదుట వాళ్ళకి సహాయం చేయాలి, తర్వాత మనం గురించి కూడా మనం తెలుసుకోవాలి. మన ఇళ్ళలో మన స్థితి, మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి అని తెలుసుకోవాలంటే జ్యోతిష శాస్త్రం చాలా గొప్ప శాస్త్రం. ఈరోజు మనం తయారు చేసింది కాదు. వరాహమిర, పరాశర, సత్యాచార్య, జైమిని, గురుజీ రాఘవాచార్య అలా మహాన్స్ తయారు చేసిన జ్యోతిష శాస్త్రం అన్నమాట. అది మనం తెలుసుకోవడం మనకి చాలా చాలా అవసరం కూడా. ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్న వరల్డ్ పరిస్థితిలో, యూనివర్సల్ పరిస్థితిలో జ్యోతిష శాస్త్రమే మనకి చాలా మంచిగా గైడింగ్ చేస్తుంది. ఇలా కూడా మొన్న కూడా మన వెస్ట్ బెంగాల్, అస్సాం ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అని ఒక 10 నిమిషాలు ఒక వీడియో పెట్టాను. అప్పటికి కూడా పరాశర మహర్షి చెప్పిన ఒక సూత్రాన్ని అప్లై చేసి గ్రహణ కాలం బట్టి తృణమూల్ కాంగ్రెస్ రాదు, బీజేపీ వస్తుంది, ఎవరు సీఎం అవుతారని కూడా చెప్పాను. ఎందుకు చెప్తానంటే ఆ చిన్న 10 నిమిషాల వీడియోలో కూడా ఒక్క ముందే మన పొలిటికల్ అస్ట్రాలజీ కూడా ఎలా చూడాలి అని ఒక 10 నిమిషాల్లో 2-3 సీక్రెట్స్ చెప్పాను. దాంట్లో ఉన్న నక్షత్ర ప్రశ్న శాస్త్రం కూడా అక్కడ అటాచ్ చేసి బర్త్ టైం రెక్టిఫికేషన్ కూడా ఎలా చెయ్యాలి అని కూడా అక్కడ నేర్పాను. ఎందుకు చెప్తున్నానంటే మన గురుగారు రాఘవాచారి గారు 18-19 ఇయర్స్ నుంచి జ్యోతిషం నేర్చుకుని తర్వాత దాని మీద ఇంకా ఇంప్రూవైజ్ చెయ్యాలని చెప్పి బుధనాడి శ్రీనివాసాచారి అని చెప్పే ఒక పెద్ద మహాన్, ఆ మహాన్కి అశరీరి వినిపించింది. అంటే గురుగారు ఎంత సిద్ధి పొందిన వ్యక్తిగా ఉండొచ్చు అని చూసుకో. అశరీరి అని చేసేటప్పుడు మన కృష్ణ అవతారంలో కంసుడికి అశరీరి వినిపించి మీ చెల్లెలికి పుట్టే 8వ సంతానం సంపుతుంది అని చెప్పే అశరీరి వినిపించింది అక్కడ. అలానే బుధనాడి శ్రీనివాసాచారికి
ఉదనాడి చేతిలో పెట్టి చదవమని చెప్పి మళ్ళా తర్వాత కావేరీలో వదిలేయమని చెప్పిన అశరీరి వినే అటు బుధనాడు శ్రీనివాసాచార్య మన గురుగారికి గురు, మన రాఘవాచార్య గారికి. అంటే ఎంత పెద్ద శక్తి పొంది ఉంటే అటువంటి గురువు మనకు దొరుకుతారు. అందుకే ఈ రోజు గురుగారు మన సిద్ధ పురుష అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, పూజ చేస్తున్నాము. అంటే ఒక నాడీ సీక్రెట్ ఎంతో మహానులు రాశారు. ఇలా ఒక కొత్త సిద్ధాంతం నాడిలో కనిపెట్టి దానికి మనకి ఎలా వాడాలి, హౌ టు యూస్ అని ప్రాక్టికల్గా మనం అప్లికేషన్ ఎలా చేయాలి అని సింపుల్ మెథడ్లో ప్రాక్టికల్ స్టెల్లర్ అస్ట్రాలజర్ని రాశారంటే 19 సంవత్సరాలు 19th ఇయర్లో రాయడం మొదలుపెట్టారు. ఇటువంటి ఒక సిద్ధాంతం రాయడం కూడా 19th ఇయర్లో చేశారు. అందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అటువంటి 19th ఇయర్లో మనం ఎలా ఉంటామో చెప్పండి. ఎందుకంటే ఒక కారణ పురుష ఏం చేస్తారంటే, కారణ పురుష అందరూ కూడా ఒక పర్పస్ కోసం పుట్టుతారు. అలా మన గురుగారు ఈ జ్యోతిష శాస్త్రం మనం అందరికీ నేర్పాలి, మంచి సిద్ధాంతాన్ని మనం అందరికీ అందచేయాలి అని చిన్నప్పటి నుంచి ఎలా చేశారు అంటే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఎంత కష్టపడి రాసి ఉంటారు అని చెప్తాను. ఆర్జీ రావు గారు గురుగారికి ఇద్దరికి మధ్య ఒక 15 సంవత్సరాలు ఏజ్ డిఫరెన్స్. గురుగారికి ఆర్జీ రావు గారు ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. రైల్వేస్ లో సిగ్నల్ గా ఉంటారు. సిగ్నల్ మీకు అందరికి తెలుసు, ఎర్ర జెండా పచ్చ జెండా అని ఇప్పుడు అదే సిగ్నల్ అనమాట. గురుగారు ఎంక్వైరీ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్. అలా ఉండేటప్పుడు వాళ్ళకి ఒక మంచి క్వార్టర్స్ అన్ని ఉంటుంది. వాళ్ళ నాన్నగారు కూడా మంచి పొజిషన్లో ఉండేటప్పుడు గురుగారు ఫస్ట్ కొడుకు ఆ ఇంట్లో. ఆ గురుగారికి తర్వాతన పుట్టిన 7 సంతానం చనిపోవడం వల్ల గురుగారిని అంత మెత్తగా చూసుకుంటారంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడికి బయట పంపించరు. అటువంటి రాత్రి ఏం చేస్తారు అంటే, ఇతను ఒక గోపాలకృష్ణరావు కాంపౌండ్కి వచ్చి విసిరి కొడతారు. గురుగారు ఏం చేస్తారంటే ఇంట్లో ఆ పడకని ఏం చేస్తారంటే ఒక మనిషి పంటుంట్లాగా తయారు చేసేసి కాంపౌండ్ జంప్ బయట చేసి క్యాండిల్ లైట్ అగరు పెట్టుకుని అక్కడ కాంపౌండ్ పక్కన కూర్చుని ఈ జ్యోతిషం రాసేవారు. అర్థం చేసుకోండి, ఈరోజు మనకి నేను ఇది మీకు 1930 స్టోరీ చెప్తున్నాను. సో అప్పుడు మనకి అండర్స్టాండింగ్ అయ్యేటప్పుడు 32, 33 స్టోరీ. ఎందుకంటే ఒక చిన్న క్యాండిల్ పెట్టుకుని కాంపౌండ్ జంప్ చేసి అమ్మ నాన్నకు తెలియకుండా జ్యోతిషం గోపాలంగా ఏనుడి కనెక్టింగ్ కేబుల్ ఇలా హ్యాంగ్. సో ఏం చెప్తున్నానంటే అలా మనం గురుగారు అంత కష్టపడి రాశారు. ఎందుకంటే కారణ పురుషులు అంత కష్టపడి రాస్తారు. రాసి తర్వాత దానికి ఇంకా 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 మేలు చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అని చెప్పి 1983లో మళ్ళీ ఇంకా ఫర్దర్ డెవలప్ చేసేసి దానికి మనకి ఈజీగా ఉండాలి అని మనకి అలా ఒక మంచి సిద్ధాంతం మనకి ఇచ్చారు. సిద్ధాంతం మనకి ఒక పాయింట్ మనకు అందరికి తెలుసుకోవాలి. ఒక పుస్తకం మనం రాస్తున్నాము, అది రాసేటప్పుడు ఆ బుక్ మనకి ఎలా మనకి బెనిఫిషియల్గా రిజల్ట్ ఇస్తుంది, ఎలా మనం ముందుకు తీసుకుపోవాలి, చదవాలి అని మనం చూసేటప్పుడు గురుగారు మంచిగా రాసిస్తే ఈరోజు మనకి యూరోపియన్ కంట్రీలో ఈ పుస్తకం ఫ్రాన్స్లో, జర్మనీ, రష్యన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయ్యి అందరూ చదువుకుంటారు. తర్వాత ఇప్పుడు
లేటెస్ట్గా మన గురుగారు బుక్ కన్నడలో తయారవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 2-3 నెలల్లో పబ్లికేషన్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే గురుగారు ఒక సిద్ధాంతం, ఈజీగా ప్రిడిక్షన్ ఇచ్చేదాని ఒక సిద్ధాంతం. అందరూ మీరు నేర్చుకోండి. దాంట్లో మనం విఎస్ఎన్ మూర్తి గారు, నేను కూడా ఇది కొద్దిగా నేర్పాలి, నాకు కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి అంటే, ఇది జ్యోతిష శాస్త్రం యూనివర్సల్ శాస్త్రం. పెద్దవారు అడిగారు, సరే ఓకే అడగండి, చెయ్యండి, గురుగారు చెప్పినది చెప్పినట్టు చెప్పండి అని ఎప్పటికీ మనం క్లాస్లో కూడా మనకి 14-15 ఫ్యాకల్టీస్ తయారు చేస్తే కూడా అందరికీ నేను 1-to-1 నేర్పాను. ఈరోజు మనం స్పీకర్స్ ఎవరు మన క్లాస్ ఫ్యాకల్టీస్ మాట్లాడతారు, నేను ఎలా మాట్లాడుతానో అలానే మాట్లాడతాను. ఎందుకంటే ఒక్క గురుగారు చెప్తారు, ఈ సబ్జెక్ట్ని ఇంకొక సబ్జెక్ట్ కలపకూడదు, ఈ సబ్జెక్ట్ని ఈ సబ్జెక్ట్నానే నేర్చుకోవాలి, ఈ నాడిని నాడిలాగానే నేర్చుకోవాలి. దానికి ఇంకో ఏదైనా తీసుకొచ్చి పెట్టి నేర్చుకోకపోతే మనకి ప్రిడిక్షన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ సిద్ధాంతం ఫెయిల్ కాదు. నేను ఎన్నోసార్లు ప్రశ్న శాస్త్రం టెస్టింగ్ చేశాను. ఈరోజు కూడా మనం ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అని రాసేటప్పుడే ఎప్పటికీ ఎప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణం జరుగుతుందని అని కూడా 15 రోజులు ముందరే రాసి పెట్టాను. ఎలా చెప్పగలిగాను అంటే నక్షత్ర ప్రశ్నం ద్వారా. 8వ తారీఖు కానీ 9వ తారీఖు శ్రవణ నక్షత్రంలో మనకి పదవి ప్రమాణం వెస్ట్ బెంగాల్లో అవుతుందని ఎప్పుడూ రాశాం. అది ఎలా రాయగలిగాము అంటే ప్రశ్న శాస్త్రం మనకి గైడెన్స్ చూపిస్తుంది. కొత్తగా ఎవరో చెవిలో చెప్పారు, నాకు కనపడింది వినపడింది అంటే నమ్మొద్దు. ఎందుకంటే శాస్త్రంలాగా చదివితే మనకి ఒక్క ఉన్న ఇంట్యూషన్ కరెక్ట్గా అప్లై చేస్తే మనం కూడా చెప్పగలుగుతాం. ఇది ఏం లేదు, కొత్తగా నేను మీకు నేర్పక్కర్లేదు, నేను నేర్పను అని అనుకుంటే వినబడింది కనబడింది అని చెప్పేసి తప్పుకుంటారు. అది కాదు. ఇక్కడ కనపడడం వినపడడం అంటే గురుగారు ఎందుకు ఇస్తారు అంత సీక్రెట్? గురుగారు ఇచ్చిన సీక్రెట్ వరల్డ్లో ఎవరు ఇవ్వలేదు. నేను రాసిన కాలాంశ గుణ జీవాసరి రాసిన సీక్రెట్ ఇప్పుడు దాకా వరల్డ్లో ఎవరు ఇవ్వలేదు. నక్షత్ర ప్రశ్న శాస్త్రంలో ఇచ్చిన ఎలా ప్రిడిక్షన్ ఇవ్వాలంటే ఇప్పుడు దాకా వరల్డ్లో ఏ ప్రశ్న శాస్త్రం కూడా లేదు. చెప్తున్నానంటే ఇవన్నీ ఒక ప్రశ్న శాస్త్రం మనకి ఇచ్చారు, మనం ఇవ్వగలుగుతున్నాం, ప్రపంచానికి కూడా ఇవ్వగలుగుతాం. మనది కాదని ప్రపంచం చెబుతుంది, మనం రాస్తున్నాము, అందరికి అందుబాటులో పెడుతున్నాము. అందుకే మనం కూడా ఏం చెయ్యాలంటే ఇటు అటు ఒక సేవ మన జ్యోతిష శాస్త్రానికి గురుగారు రాఘవాచారి గారికి చెయ్యాలి. ఈ శాస్త్రం మీరందరూ నేర్చుకోండి. నేను పుట్టిక నాకు 40 సంవత్సరాలు ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను 11వ సంవత్సరంలో నేను జ్యోతిషం నేర్చుకున్నాను. గురుగారు దగ్గర ఫస్ట్ నేర్చుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నమ్మడం క్వశ్చన్ కాదు, మనకి అన్ని కనబడతాయి. అది ఇలానే జరుగుతుంది అని తెలుస్తున్నారు. అలా మనం నమ్మేటప్పుడు ఈ శాస్త్రం ఒక సత్యం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే గురుముఖంగా తెలుసుకోవాలి. గురు శ్రద్ధ, గురు మీద ఒక భక్తి, గురు ఒక వాక్యం, గురువు గారు మనకి ఏం చెప్తున్నారో అటువంటి వాక్యానికి మనకి ఇంపార్టెంట్ ఇచ్చి గురువు మీద ఒక భక్తి, గురువు మీద ఒక విశ్వాసం. గురు లేకుంటే నాకు ఒక మొక్క కూడా మాటలు కూడా బయటికి రాదు అని ఒక విశ్వాసం ఉంటే అప్పటికే మనకి జ్యోతిష శాస్త్రం అని చెప్పే ఈ శాస్త్రం మనకి ఫలిస్తుంది, వాక్ సిద్ధి అవుతుంది. వరల్డ్లో ఎంతో మంది జ్యోతిషం తెలుసు అంటే తెలుసు సార్. ఎన్ని బుక్స్ చదివారంటే 100 బుక్స్. ఒక జాతకం నుంచి ప్రిడిక్షన్ ఇవ్వంటే ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా గురు కటాక్షం, గురు కటాక్షం ఎక్కడ ఉంటుందో మనం చదవక్కర్లేదు, వింటేనే సబ్జెక్ట్ వచ్చేస్తుంది. అందుకే చాలా చాలా సంతోషం. ఈ సభ
ఈ వాట్సాప్ ఈనాటి నాడి సిస్టమ్ తెలుగులో ఇంతమందికి నేర్పాలి అనే ఒక సంకల్పం మన బిఎస్ఎన్ మూర్తి గారికి వచ్చింది. చాలా సంతోషం. ఈ సంకల్పం గజ విజయంగా, గొప్ప విజయంగా ఉండాలి, ఏర్పడాలి. తర్వాత ఈ సిద్ధాంతం మనం నేర్చుకున్న వారు అందరికీ కూడా గురుగారి కటాక్షం వల్ల వాక్ సిద్ధి రావాలి. అండ్ తర్వాత మన సొసైటీ అందరికి కూడా మంచి మాటలు చెప్పి వాళ్ళందరికీ ముందుకు తీసుకుపోవాలి అని ఒక ఆశీర్వాదం మీ అందరికీ. ఇలా ఈ గ్రూప్లో అప్పుడప్పుడు మీటింగ్లో నేను కూడా వస్తాను. సమ్ టాపిక్ కూడా నేను మాట్లాడతాను. నా అమ్మాయి సత్యశ్రీ ముంబైలో ఉంది, విఎస్ఎన్ మూర్తి గారికి తెలుసు. ఆ అమ్మాయితో మాట్లాడితే కూడా అప్పుడప్పుడు అమ్మాయి కూడా వచ్చి సరళంగా తెలుగులోనే సరళంగా మాట్లాడుతుంది. నాకన్నా బాగా మాట్లాడుతుంది అమ్మాయి తెలుగులో. సో మీరు నేర్చుకోవచ్చు. ఏ డౌట్ ఉంటే కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టండి, ఆ క్లాస్కి డెఫినెట్గా జాయిన్ అవుతాను. ఇలా మన సర్వన్ కుమార్ గారు కూడా, మన సెక్రటరీ జేకేఆర్, అతను కూడా ఈ గ్రూప్లో ఉన్నారు. అతను కూడా గొప్ప సిద్ధాంతి. నాతో 13 సంవత్సరాలు నాతోటి నేర్చుకుని సెక్రటరీగా ఉంటే నాకు చాలా అందుబాటులో ఉన్నారు. ఆ సార్ కూడా మీకు ఏమేమి కావాలో ఈ గ్రూప్లో నేను సత్య సర్వన్ కుమార్ ఉన్నాను. మీకున్న డౌట్స్ అని క్లారిటీ చెప్తాను. ఏ సబ్జెక్ట్ అయినా డౌట్ తోటి నేర్చుకోకూడదు, డౌట్ తొలగిపోవాలి, పూర్వకంగా నేర్చుకోవాలి. ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ నేర్చుకుంటే పూర్ణంగా నేర్చుకోవాలి. అలానే మీరు కూడా అందరూ కూడా సిలబస్ వైస్ నేర్చుకోండి. తర్వాత మీ వీడియోలు, ఈనాడు ఆన్లైన్ వీడియోలు, మీకు చాలా వీడియోస్ ఇంగ్లీష్లోనే ఉంది. అది ఒక్కసారి విఎస్ఎన్ మూర్తి గారు అది విని మీకు కూడా అది ఉన్న చారాన్ని కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. వినండి, చాలా మంచి ఈరోజు చాలా సుదినం. మీ అందరికీ కూడా ఆశీర్వాదం. ఎవరెవరు ఈ విఎస్ఎన్ మూర్తి గారికి సహాయపడతారో ఈ కోర్స్ కండక్ట్ చేసేదానికి డెఫినెట్గా వాళ్ళకు కూడా నా ఆశీర్వాదం. మీరు ఇంకా బాగా చదివి ఇంకా యూనివర్సిటీ డిగ్రీ పొందుకోవాలంటే కూడా విఎస్ఎన్ మూర్తి గారిని టచ్లో ఉంది. సార్ ఎలా గైడెన్స్ ఇస్తారో అలానే ఎగ్జామినేషన్ కూడా మీరు రాయండి. అట్లా మీ ముందుకు మన జేకేఆర్ నుంచి కూడా మీకు డిప్లొమా, మళ్ళీ ఎంఏ, పిహెచ్డి అన్ని కూడా ఇది మీ నాటి సిస్టంలో మీకు అందుబాటులో ఉంటుంది. జ్యోతిష శాస్త్రం వేసుకోండి, సిన్సియర్గా చెప్పండి. వచ్చే క్లయింట్ను భయపెట్టకుండా ఉంటాయి. ఎవరు వస్తే కూడా వాళ్ళు భయపెట్టడం చెయ్యకూడదు. మనకి తప్పే కనబడితే కూడా వాళ్ళకి కొద్దిగా మంచి సపోర్ట్ ఇచ్చి పంపించాలి. లేదంటే భగవంతుడు ఉన్నారు, గురువారు ఉన్నారు, మీరు అందరూ కూడా బాగా అన్ని ప్రాబ్లం తొలగిపోతుంది అని చెప్పి పంపించాలి తప్ప వచ్చిన వాడికి ఇంకా మంత్రం చెప్పి పూసి ఇంకా ఎక్కువ ప్రాబ్లం చేసి పంపిస్తే ఆ దోషం మనకే తగ్గుతుంది. చాలా కేర్ఫుల్గా చూసి పంపించండి, నేర్చుకోండి. ఈ వాట్సాప్ గ్రూప్కి, ఈ ట్యాప్ ఈనాడు నాడికి నా ఆశీర్వాదం, గురుగారు ఆశీర్వాదం ఫుల్గా ఉండాలి అని కోరుకుని బ్రహ్మీరం మహావిష్ణు గ్రంథం సర్వతోక్తం నిరసింహం భీషణం కాపాన కరుణాడు కరుణులగా తీర్చట్టే నాడను పానకు గణం చింతన ముఖ్యమాయించండి.